దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, అందరూ బాగున్నారా? రండి, ఇవాళ రూతు గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. అవి న్యాయాధిపతులు ఏలినటువంటి దినాలు. న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను ఏలుతున్నటువంటి రోజులు అవి. ఆ టైంలో యూదా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఒక మనుషుడు తన భార్యను, ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 10 సంవత్సరాలు ఉండి తనకు మోయాబు స్త్రీలను ఇద్దరికి వివాహాలు చేశాడు. ఒక ఆమె పేరు వార్పా, రెండవ కోడలి పేరు రూతు. అయితే ఆ మనుష్యుడు పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయామి, కుమారుడు మహలోను, కిలియోను. అంటే ఒక ఫ్యామిలీ స్టోరీ ఇది. ఈ ఫ్యామిలీ చరిత్ర ఇది మనకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరువు వచ్చిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. వాళ్ళు ఉన్న దేశము బెత్లెహేము, ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం ప్రాంతము. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళా వివాహాలు చేసుకుని వెళ్ళారా? కాదు, అక్కడ మోయాబు స్త్రీలు వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరు కుమారులకి పిల్లలు కలగలేదు. 10 సంవత్సరాలు అయిన తర్వాత చనిపోయారు. అయితే మరలా ఆమె వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైంది. సరే, బెత్లెహేములో వర్షాలు పడ్డాయంట, మన దేశంలో పంటలు పండుతున్నాయంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి వార్త అనగానే భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, కోడళ్ళు 2 ఉన్నారు, తను ముగ్గురు కలిసి బయలుదేరుతూ ఉంటుంటే అప్పుడే అంటుంది, అమ్మలారా, మీ ఇద్దరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోయి వివాహాలు చేసుకుని క్షేమంగా ఉండండి. నాతో ఉండదు. మీరు నా దగ్గరికి వస్తే ఏముంది, బిడ్డలు లేరు కదా, ఇంకా పిల్లలు లేరు కదా, మీరు మళ్ళీ వివాహాలు చేసుకోండి అంటే, లేదు మేము మీతోనే వస్తామన్నారు. అలా కాదు తల్లి అని బ్రతిమలాడి వాళ్ళకి కోడళ్ళకును అత్తకి మధ్యలో ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఒక అద్భుతమైన సంభాషణ జరుగుతూ ఉంది. ఫైనల్గా అంటుంది, తల్లి, మీరు దయచేసి ఇక్కడి నుంచి నన్ను విడిచి వెళ్ళిపోయి, నా దగ్గర మీకు ఏమి సుఖం లేదు, మీరు సుఖపడండి, మీ జీవితం మరలా కొనసాగింపజేయండి, ఫలింపజేసుకోండి, యెహోవా మిమ్మల్ని దీవించిన గాక అని ప్రార్థన చేసి దీవించినప్పుడు పంపుతుంటే ఆమె అంటుంది, ఆమె దాంట్లో చిన్న కోడలు వచ్చి ఎంతని ఎలుగెత్తి ఏడ్చి అత్తను ముద్దు పెట్టుకున్నది. ఇద్దరు కూడా ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అయ్యో అత్త, మేము విడిచిపెట్టం అన్నారు. అయితే వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే రూత్ అంటుంది, ఇదిగో నీ తోటకోడలు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో అంటే, అత్తయ్య, నువ్వు దయచేసి నన్ను అలాగా అనవద్దు, నా వెంబడి రావద్దని చెప్పొద్దు, నన్ను విడిచిపెట్టొద్దని చెప్పొద్దు, నన్ను బతిమాలుకోవద్దు, నీ వీళ్ళు చోటుకే నేను వస్తాను, నీవు నివసించిన చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఏది నన్ను వేరుపరచదు, ఎంతైనా యెహోవా కీడు చేయను గాక. అలా వేరు చేస్తే చూడండి ఎంత అద్భుతమైనటువంటి సందేశం, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఒక అత్తకి, ఒక కోడలికి ఉన్నటువంటి ఒక సంభాషణ, ఒక మధురమైన సంభాషణ. అత్తను ఎంతగా హత్తుకుందో చూడండి. ఈ రోజుల్లో అత్తను హత్తుకున్నటువంటి కోడళ్ళు ఎవరున్నారు? గెంజేయటం లేదు, కనీసం టీ ఇవ్వటం లేదు, గెంజేయటం లేదు. ఇస్తానరా? ఎవరైనా కోడళ్ళు అత్తను గెంజేస్తానరా? బాగు తీసుకెళ్తాను హాస్పిటల్కి, దవాఖానాలకి, ఏది ఇంకా ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటున్నటువంటి రోజులు. అలాంటిది బిడ్డలు లేకపోయినా, భర్త లేకపోయినా, తన వైధవ్యంతోనే అత్తతో అంటుంది, అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు చచ్చిన చోట నేను చేస్తాను, నువ్వు బతికిన చోట నేను బతుకుతాను, నీతోనే వస్తాను అనేసి అంటే, ఇంకా ఒక నిర్ణయానికి వచ్చి ఆమెతో పాటు అమ్మ సరే ఆమె వచ్చి బెత్లెహేమునకు వచ్చేసారు. బెత్లెహేముకి వచ్చేసరికి అక్కడ చాలా మంది అంటున్నారు, నయం వచ్చింది అంటే, నన్ను నయామి అనవద్దు, సర్వశక్తులు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు కనుక నన్ను నయామి అనొద్దు, మారా అనండి అనేసి ఆ మాట అంటుంది అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారితో. అయితే వాళ్ళిద్దరూ వచ్చి
మోయాబీరాలైనటువంటి రూతు ఆమె కోడలు మోయాబు దేశం తిరిగి వచ్చినప్పుడు పంటలు పండుతూ ఉన్నాయి. ఎవల కోత ఆరంభంలో ఉన్నాయి. అయితే ఎవల కోతలు అంటే ఆ పంట అప్పటికే పండేసింది, కోతలు కోసుంటాయి సమయము. అయితే నయమి పెనిమిటికి ఒక బంధువుడు ఉన్నాడు, చాలా ఆస్తిపరుడు. ఆయన పేరు బోయాజు, ఎలీమెలెకు వంశవాడు. అయితే ఈ మోయాబీయుల రూతు అంటుంది, అత్తయ్య నీ సెలవని ఎడల నేను పలునోనికి పోయి ఎవరి కటాక్షం పొందుదునో వాని మీద పరిగెరుకుంటానని చెప్తే, సరే ఇల్లమ్మా అని వాడిని అంటుంది. పరిగెరుకొని వస్తాను. పరిగెరుకోవడం అంటే ఈ రోజుల్లో మన భాషలో ఒక ఎడ్ల బండి వెళ్తూ ఉంటే ధాన్యం రాలుతూ ఉంటే ఆ ధాన్యం ఏరుకోవటం, తర్వాత పొలంలో అక్కడంట పనులు ఉండిపోతూ ఉంటాయి, ఎత్తినప్పుడు అవి ఏరుకోవడం, అవన్నీ ఏరుకొని వచ్చి మరి మామిడి చెట్లు కొన్ని పళ్ళు తీస్తారు, కొన్ని పళ్ళు ఉండిపోతుంటాయి, ఆ పళ్ళు ఏరుకోవడం, ఇంటికి పట్టుకుని వెళ్ళి ఇంటి అందరూ తినటము, ఆ యొక్క ఆహారాన్ని భుజించడము, ధాన్యం దొరకట్టుకోవడం, ఆ రీతిగా జీవనం సాగించడాన్నే మరి పనులు ఏరుకోవటం అంటారు. అయితే ఈ పనికి వెళ్తానమ్మా నేను అని అతని అత్తతో అంటే, సరే ఇల్లమ్మంటుంది. అయితే ఆమె వెళ్ళినప్పుడు ఒక పొలంలోనికి చేరి బోయేజు బెత్లెహేము నుండి అయితే కొన్ని పొలాలు ఏరుకుంటూ ఉంటే ఇంతలో బోయేజు వచ్చాడు. బోయేజు పొలంలోనికి వెళ్ళింది. బోయేజు పొలంలో ఆ పనులన్నీ ఏరుకుని దొలగొట్టుకుంటుంటే అప్పుడు ఆ బోయేజు అంటున్నాడు, యెహోవా మీకు బోయేజు ఇంతలోకి వచ్చాడు పొలం చూడడానికి. ఎవరి చిన్నది అని అంటే, మరెవరు లేరయ్యా, మోయాబు దేశం వచ్చింది కదా ఆ యొక్క రూతు మరి నయామి కోడలయ్యా అనేసి అంటే, ఆమె అయ్యో నువ్వు దయచేసి నా దగ్గరికి రాయమ్మా నువ్వు అని చెప్పేసి ఆమె అంటుంది, నేను కోయివారి వెనుక పనుల మధ్యన ఏరుకుని కూర్చొని దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను. చూడండి ఏమని అడుగుతుందో పోయేది, అయ్యా నేను కోసేవారి పనుల మధ్యలో నేను ఏరుకుంటున్న మిగిలినవి దయచేసి నాకు సెలవు ఇవ్వండి, నాకు దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను పర్మిషన్ అడుగుతూ ఉంది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఏరుకుంటూ ఉందండి. అయితే ఆవిడ పోయేది అంటున్నాడు రూతు, నీ అంతగా ఇదే పొలంలో ఏరుకుంటున్నామ్మా, నువ్వు వేరే పొలంలో ఏరవద్దు, నీవు దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికొత్తలు ఎంత నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను, నీకు దాహమైనప్పుడు కొండల ఎద్దకు వెళ్ళి పనివారిని అడిగి చేదు నీళ్ళు తాగు అంటే ఆమె సాగిలిపడి తల వంచుకొని అంటుంది, పరదేశునైన నా యందు నీవు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెనో, ఏమి తెలిసి నా మీద కటాక్షం ఉందయ్యా నీకు, పరదేశునైన నా యందు అంటే. అప్పుడు అంటున్నాడు బోయేజు, పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతా నాకు వినబడిను, నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం యొద్దకు వచ్చితివి, ఇంతకుముందు నీవు ఎరగని జనం. ఈరోజు కూడా ప్రియమైన సహోదరులారా, బోయేజు చాలా అద్భుతమైనటువంటి మాట ఇచ్చాడు, నువ్వు ఏ పొలంలోకి వెళ్తాం, ఇదే పొలంలో నువ్వు కష్టపడే తత్వం ఉంది కాబట్టి. అంటే ఏం చూసయ్యా నువ్వు నన్ను ఎంతగా మరి కటాక్షిస్తావు, దయచూపు పెడుతున్నావు అంటే, నువ్వు నీ తల్లిని నీ అత్తకు చేసిందని విన్నాను, నీ దేశాన్ని విడిచి నీ ప్రజలను విడిచి వచ్చినప్పుడు, నీ జన్మభూమిని విడిచి వచ్చినప్పుడు నేను చూశానని విన్నాను, కాబట్టి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. నేను కుర్రోళ్ళు చెప్పాను, ఎవరు చెప్పాను, దాడి చేయొద్దు, ఆమె దైవం జోలికి వెళ్ళొద్దని చెప్పానమ్మా, నువ్వు భయపడవద్దు, వేరే పొలంలోకి వెళ్ళొద్దంటే సాయంకాలం వెళ్ళిన అత్తకు చెప్పింది, అత్తయ్య ఇగో బోయేజు అంట ఆ పొలంలోకి వెళ్తే ఆయన ఈ రీతిగా నన్ను ఆదరించాడు, భోజనం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు తాగడానికి, ఇగో అన్నం తీసుకుని వచ్చానంటే ఇద్దరు కలిసి ఆ భోజనం బల్లని తీసుకుని భోజనం చేసిన తర్వాత అంటుంది, అమ్మా ఆయన మనకు చాలా దగ్గర బంధువు. అయితే ఆయన నయమంటుంది, బతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక. చూడండి, బతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేసేవాడు ఆయన. అందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ కుమారుని. అయితే నేను చెప్పిన పని ఒకటి చేయమంటుంది, నీకు మేలు కలిగినట్లు ఈరోజు నువ్వు విశ్రాంతి నీ గురించి ఆలోచించవలసిన వ్యక్తి నాకు ఉంది కదా, ఈరోజు కళ్ళంలో ఆయన ఉంటాడు, నువ్వు వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడు, ఆయన దగ్గర ఉండు అనేసి అంటే వెళ్ళి చెబుతుంది. ఆమె పడుకున్న స్థలానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ మాటకి మరి ఈ బోయాజు తల్లికి మనసును తెరిచి, అమ్మ నాకన్నా దగ్గరవాడు అన్నాడు, ఆయన కాకపోతే నేను వివాహం చేసుకుంటున్నావు అంటుంది. సరే మరుసటి రోజు ఒక పంచాయతీ పెడతాడు. పంచాయతీ పెట్టి ఒక మరి
అక్కడ దగ్గర బంధువుని పిలిస్తే అంటాడు, అయ్యా నువ్వు నాకన్నా దగ్గర బంధువు, ఈమె వివాహం చేసుకొని ఆమెకు నా సంతానం అనుభవించు, పుట్టినటువంటి పిల్లలు మరి నీకు పుట్టినటువంటి పిల్లలు ఎలీమెలెకు ఆ వంశం వారిగా ఉండాలి అనేసి అంటే, అలాగే నాకొద్దు నేను ఒప్పుకోను అన్నప్పుడు వెంటనే బోయాజు ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని తర్వాత ఆమెకు ఒక కుమారుని కంటాడు. ఆ కుమారుని పేరు ఓబేదు. ఆ ఓబేదు దావీదుకు తండ్రి అయ్యాడు. ఆ దావీదుకి తండ్రి అయిన యెష్షయికి తండ్రి అయ్యాడు. ఓబేదు యెష్షయిని కన్నాడు, యెష్షయి దావీదుని కన్నాడు. ఆ దావీదు వంశంలో నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చూడండి సహోదరుడా సహోదరి, నీ జీవితం ఎలాగున్నా దేవుడు నీకు ఆయన జీవితాన్ని ఇచ్చేవాడు, జీవితం కట్టేవాడు. నువ్వు ఆయన హత్తుకుని ఉన్నట్లయితే, ఇదిగో రూతు అత్తను హత్తుకుంది. అత్త తాలూకు దేవుడే నా దేవుడు అన్నది, వాళ్ళ జనమే నా జనం అన్నది. ఇంకా బోయాజు పొలంలోనికి వచ్చింది. బోయాజు అంటున్నాడు, చిన్నలకేం పెద్దలకేం యవనస్తులకు ఆజ్ఞాపించాను నేను ముట్టకూడదనేమా అని భయపడద్దు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు బోయాజు సాదృశ్యంగా ఉండి నీతో నాతో అంటున్నాడు, నువ్వు పొలములో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏరుకున్నట్లయితే నీ ఏరుతనం నువ్వు ఎలా ఏరుకుంటున్నావో, ఎలా వింటున్నావో, ఎలా ప్రార్థిస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో చూసి ఒక మంచి వాగ్దానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మంచి ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు, మంచి యజమాని పంపిస్తూ ఉన్నాడు, మంచి అధికారం పంపిస్తూ ఉన్నాడు నీ దగ్గరికి. ఆయన నీకు అభయం ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కుటుంబాన్ని నిన్ను నిండుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.